కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఇక ఒక్కసారి 'బిగ్ బాస్' విషయానికొస్తే సార్, మొన్న జరిగినటువంటి సంఘటన ఎవరైతే విన్నర్ ఉన్నారో పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయి. ఆ విన్నర్‌కి సంబంధించిన వాళ్ళు ఆర్టీసీ బస్సులను కొన్నిటిని ధ్వంసం చేశారు. వాళ్ళ మీద కేసు కూడా పెట్టినట్టున్నారు ఆర్టీసీ అధికారులు. పెట్టాను. ఎందుకంటే అది మంచిది కాదు కదా! ఇది అందరి సంబంధించిన ఆస్తి ఇది. ప్రజల సమాజ ఆస్తి ఆస్తి, కదా! ప్రజల ఆస్తి ఇది. మనం ఏదో మీ వినోదం కోసం చూడాలి గానీ, అలాంటి ఇది వచ్చి మా బస్ పైన ఎవరు గెలిచారు, ఎవరు ఓడారని చెప్పి నా బస్ పెట్టడము, నేను బలి కావడం మంచిది కాదు. సో అందుకు మన వాళ్ళకి ఇమీడియట్లీ నా దృష్టికి వస్తే ఇమీడియట్లీ కేసు పెట్టండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుని చెప్తే ఈ రోజు పేపర్‌లో చూశాను. మన పోలీసులు కూడా ఇద్దరిని ఏదో అరెస్ట్ చేశారని చెప్పి, వేరే వాళ్ళ కోసం కూడా కొంతమంది అబ్స్కాండింగ్ ఉన్నారని చెప్పి, ఇది మంచిది కాదని చెప్పి నాకు అనిపిస్తుంది. అదే విషయంలో సిపిఐ పార్టీ నారాయణ గారు మిమ్మల్ని కామెంట్ చేశారు కొన్ని. మీరెందుకు ఆపలేదు? మీరు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, ఎవరైతే షోని రన్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. నాగార్జున గారిని తదితరులు అందరి మీద తీసుకోండి తప్ప వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి మిమ్మల్ని అంటున్నారు ఆయన. మీకేం సంబంధం అనేది నాకు అర్థం కాలేదు. క్రైమ్ సంబంధించిన వాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు అనేది అంటే అదేదో షో ఉంది, షోలో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు ఉంది. సో వాళ్ళకు నారాయణ గారికి ఆ షో పైన అభ్యంతరం ఉంది. దాని తగ్గ వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు. కోర్టులో కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. బికాస్ అది కూడా కాకుండా ఇది మనకు కూడా మీ సీరియల్స్ కావచ్చు, ఫిలిమ్స్ కావచ్చు కూడా సెన్సార్ బోర్డు ఉంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా రన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ పరిస్థితిలో ఇది ఆర్టీసీ అంటే నా సంస్థ, మన సంస్థ, దీనికేమో నష్టం జరిగితే డెఫినెట్లీ మీరు అంతకుముందు కూడా చూశారు. మన పైన ఎవరో అపయాసంగా అడ్వర్టైజ్ పెడితేనే నేను వదలలేదు వాళ్ళు. కరెక్ట్. ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థ అనేది అందరిది. ఇది ఏదో పేదవాళ్ళు ప్రయాణం చేస్తారు, మధ్యం వాళ్ళు తరగతి వాళ్ళు ప్రయాణం చేస్తారు, ఎట్లా కావాలో అట్లా వాళ్ళని చెప్తే అయిపోతుంది అనేది కాదు కదా. ఇది అందరికి సంబంధించిన వ్యవస్థ. సో ఇది మన సంస్థ. మా సంస్థకి ఏమో జరిగితే డెఫినెట్లీ మన యాజమాన్యం రియాక్ట్ కావాల్సి వస్తుంది. దాని ప్రకారం చట్టపరమైన యాక్షన్ డెఫినెట్లీ తీసుకుంటాను. నేను వదిలే ప్రసక్తినే లేదు.